ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ మందిరము ప్రారంభమై నేటికి సంవత్సర కాలం గడుస్తూ ఉన్నది. దైవజనులు దానియేల్ గారు, అమ్మగారు ఈ చోట దేవుని ఉద్దేశపూర్వకంగా కొందరైనా దేవుని వైపు తిరిగి రక్షణ పొందాలన్న ఏకైక ఉద్దేశంతో ప్రారంభించి నేటికి సంవత్సరం అవుతుంది. మొదటగా దైవజనునికి వారి కుటుంబమునకు నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనం కొద్ది సమయం దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలను మనము చూసినట్లయితే ఇందులో దేవుని మందిరము గూర్చి, మందిరమునకు వెళ్ళునప్పుడు ఉండవలసిన విధానం గూర్చి దావీదు కుమారుడైన సొలొమోను రచించిన ఈ యొక్క ప్రసంగి 5వ అధ్యాయంలోని కొన్ని మాటలను మనం చూసాం. ఈ సొలొమోను భూమి మీద ఉన్న నరులందరిలో గతించిన కాలంలోనైనా తర్వాత వచ్చే తరాలన్నిటిలోనైనా ఇతని వంటి జ్ఞానం కలిగిన వ్యక్తి లేడు, ఇక ఉండడు, ఉండబోడు అని దేవుని చేతనే సాక్ష్యము పొందినటువంటి గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి రాసిన ఈ ప్రసంగి గ్రంథం ఇది. ఈ సొలొమోను 3 గ్రంథాలు రాశాడు. ఏంటి అండి? 3 గ్రంథాలు ఆయన రచించడం మనం చూస్తాం. చెప్పండి, ఎవరైనా చెప్పండి. 3 రాశాడు. 1 సామెతల గ్రంథం, 2 ప్రసంగి, 3 పరమగీతములు. అయితే బైబిల్ యొక్క స్కాలర్స్ ఈ యొక్క సొలొమోను గారు తన జ్ఞానమును బట్టి రాసిన వీటిని గురించి 3 కాలాలుగా విభజించి చెప్పిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పరమగీతాలు తన యవ్వన ప్రాయంలో రాయడం అనేది మనం చూస్తాం. అందులో స్త్రీ అనే ఒక సంఘం గురించి, పురుషుడు అనే ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి యవ్వన ప్రాయమందు ప్రియుడు ప్రియురాలు ఏ విధంగా ఉంటారో దాని యొక్క విధానం గురించి, అది భూ సంబంధమైన పరిస్థితిని గురించి కాదు కానీ పరలోక సంబంధమైన ఆ యొక్క విధానము గూర్చి తన యవ్వన ప్రాయమందు ఉండి తన అనంత జ్ఞానమును బట్టి తరచి ప్రభువుతో ఉన్న అన్యోన్యమైన ఆ సంబంధంలో రాసినదే పరమగీతములు అని చెప్పబడ్డది. అది యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు రచించిన ఆ యొక్క పరమగీతములు. రెండవదిగా మనం చూస్తే కొంచెం వయసు గడుస్తున్న కొలది బాధ్యత, బరువు పెరుగుతూ ఉన్న పరిస్థితిలో, అనుభవం పెరుగుతూ ఉన్న సమయంలో అతడు సామెతల గ్రంథాన్ని రాశాడు. సామెతల గ్రంథంలో జ్ఞానం గురించి, బుద్ధి గురించి, బుద్ధిహీనత గురించి, తెలివి గురించి, అజ్ఞానం గురించి, వెర్రితనం గురించి, అలాగే ఎలాగూ ఉండాలో ఉండకూడదో, ఎలాగూ ఉంటే ఏమి కలుగుతుందో, ఎలాగూ ఉండకపోతే ఏమి కలగదో దాని పర్యావసానాలన్నిటినీ తరచి చూచి ఆయన ఏం చేశాడు అంటే కొంచెం అది యావత్ ప్రపంచ ప్రజలకి తన అనుభవంలో నుండి సామెతలను రచించిన వ్యక్తిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ప్రసంగి. ఇది ఎప్పుడు రాశాడు అనంటే నిండు వృద్ధాప్య దినములలో ఆయన రాసినదే ఈ ప్రసంగి గ్రంథం. ఈ మాటలు నేను కాదు చెప్తుంది, బైబిల్ పాండిత్యము కలిగిన గొప్ప వేదాంత విద్యను అభ్యసించిన స్కాలర్స్ చెప్పిన విధానాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే చూడండి, వయసు గతించిపోయిన తర్వాత మంచాన పడుకొని ఉన్నప్పుడు, మనం లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యంగా మన నోట నుండి వచ్చే మాటలు ఏంటండి? ఎంత సంపాదిస్తే ఏంటి, ఎంతమంది పిల్లల్ని కంటే ఏంటి, ఎంత అందం ఉంటే ఏం లాభం, ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం, వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అని ఆ
అప్పుడు మనము ఏం మాట్లాడుతుంటామంటే జ్ఞానం కలిగిన సొలొమోను పలికిన మాటలే మనం కూడా పలికే వారంగా ఉంటాం. కాదంటారా? అవునంటారా? చెప్పండి, వింటున్నారా? ఇదే పలుకుతాం. కొంచెం కష్టం వచ్చినప్పుడు కూడా, విసిగిపోయిన మనసుతో ఉన్నప్పుడు కూడా ఇదే వస్తుంది. కానీ ఆయన అనుభవంలో ఉండి ఆ ముదిమి దినాలలో పలుకుతున్న మాట ఏంటంటే, వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థం, సూర్యుని క్రింద ఉన్న ప్రతిదీ వ్యర్థం అని పలుకుతూ ఉన్న ఆయన నోట అన్నింటిని గురించి వ్యర్థం అని చెబుతున్న ఆయన ఒక్కదాని విషయంలో వ్యర్థం అని చెప్పలేదండి. దేని విషయంలో తెలుసా? దేవుని మందిరం విషయంలో ఆయన వ్యర్థం అనే మాట తన వృద్ధాప్య దినములలో సహితం చెప్పలేదు. దాని గురించే ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ విషయాలన్నీ ఆయన తలంచుకుంటూ స్మరిస్తూ అనుభవాల్లో పడి లేచి ఎన్నో గాయాలు, ఎన్నో నిందలు, ఎన్నో లోటుపాట్లు, ఎన్నో స్థితిగతుల మధ్యన ఆయన దేవుణ్ణి స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఆయన రచిస్తున్న ఆయన రచనా శైలిలో ఇక్కడ ఏం కనబడుతుంది అని అంటే, ఆయన అంటున్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని చెబుతున్నాడు. అయితే మరి ఈ మందిరానికి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా అండి? చెప్పండి. మందిరం గురించి మాట్లాడటానికి ముందు మందిరంతో ఒక అన్యోన్యమైన సంబంధం, ఒక అనుభవం అనేది ఈ వ్యక్తికి ఉండి తీరాలి. అలాగ ఉన్నప్పుడే అతడు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఉన్నదంటారా? లేదంటారా? చెప్పండి. ప్రపంచంలో సొలొమోను కట్టిన దేవాలయం అది చెప్పనశక్యమైన అంగులు ఆర్భాటాలతో ఉండడం అనేది మనం ఆ కాలం నాటి ఆ చారిత్రక పరిస్థితులను కానీ, లేఖన ఆధారాలు కానీ మనం తరచి పరిశోధనాపూర్వకంగా మనం చూసి చదువుతున్నప్పుడు ఆహా ఓహో ఎంత గొప్పగా కట్టాడు అన్నట్లుగా ఆయన బంగారముతో పూత పూసిన ఆ విధానం, దేవునికి సొలొమోను మందిరం కట్టిన విధానం మనం చూస్తాం. అవునా అండి? అందుకే అంటారు సొలొమోను కట్టిన దేవుని మందిరం అనే పేరు కూడా మనకి ఇప్పటికీ దేవుని లేఖనాల్లో అనేక సందర్భాల్లో, అనేక లేఖనాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. ఈ మందిరం సొలొమోను తనగ్గా తాను అనుకొని కట్టాడంటారా? చెప్పండి. ఈ భూప్రపంచం అంతటిలో కూడా దేవుని మందిరం అనేది భూమి మీద కట్టబడటానికి గల కారణం, దాన్ని కట్టాలి అనుకున్నది తృణమాత్రుడైన, అల్పుడైన, నీటి బుడగలాంటి సామాన్యుడైన మనిషిని అంతరంగంలో పుట్టిన దానిని బట్టి దేవుని మందిరం ఇక్కడ కట్టబడలేదు. కానీ అనాది సంకల్పమై దేవుని ఉద్దేశంలో ఉండుటను బట్టే భూమి మీద దేవుని కొరకు దేవుని మందిరం కట్టాలి అనే తలంపు ఎవరిది అంటే అది దేవుడిది మాత్రమే అయ్యున్నది అనేది ఒకసారి మనం లేఖనాల్లో చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. 25వ అధ్యాయము నిర్గమాకాండం 9వ వచనం. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరములన్నిటినీ మంచిగా చదవమాట. దాని ఉపకరములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఈ మాట ఎవరితో చెబుతున్నారండి? జీవము కలిగిన దేవుడైన ఆ ప్రభువు మోషే ప్రవక్తతో చెబుతూ ఉన్నాడు, భూమి మీద నేను మీ మధ్యలో సంచరించినట్లు, నేను మీ మధ్యలో వసించున్నట్లు, మీకు తోడై నివసించున్నట్లు మీ మధ్య నేను ఉండి మీతో కూడా నేను ఆ యొక్క అన్యోన్యత కలిగి, ఒక తండ్రి తన బిడ్డలతో, తల్లి తన పిల్లలతో ఎలాగున కలిసి ఉంటుందో అలాగున దేవుడు మనుషుల మధ్యలో నివసించాలన్న దృక్పథంతో మోషేకు దేవుడు చెబుతున్న మాట, నేను నీకు ఏ విధముగా మందిరము నిర్మించాలని
నీకు చూపిస్తున్నాను, అదే విధానంలో నీవు నిర్మించాలి అని మొట్టమొదటగా దేవుడు మోషేకు తెలియపరిచాడు. అందుకే ప్రత్యక్షపు గుడారం అనేది ఇజ్రాయేలీల మధ్యలో మనం చూస్తూ ఉంటాం. వారు మేఘం పైకి వెళ్ళినప్పుడు వారు ప్రయాణం చేసేవారిగా, కిందికి ఉన్నప్పుడు వారు అక్కడే సంచరించి మరలా ప్రత్యక్షపు గుడారం అక్కడ ఉన్నప్పుడు దేవుని మహిమను కన్నులారా చూచి దేవుణ్ణి మహిమపరిచిన వారిగా, దేవుణ్ణి బట్టి ధైర్యం పొందిన వారిగా, దేవుని ద్వారా మేలులను ఉపకారములను పొందిన వారిగా మనకి నిర్గమాకాండం ఐగుప్తు దేశపు చెరలో నుంచి బయటికి వాళ్ళు కానాను దేశం ప్రయాణం చేస్తున్న ఆ సన్నివేశంలో చాలా పర్యాయాలు దేవుని మహిమను వారు చూసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. 3 గోత్రాల వారు తూర్పు వైపు అయితే 3 గోత్రాల వారు ఉత్తరం వైపు, ఇంకా 3 గోత్రాల వారు దక్షిణం వైపు, ఇంకా 3 గోత్రాల వారు ఆ యొక్క ఇంకోటి ఏంటండి పడమర వైపును ఉండగా మధ్యలో ప్రత్యక్షపు గుడారము ఉన్నది. దానిని ఆధారం చేసుకునే దేవుని గూర్చి దావీదు ఆలోచిస్తున్నప్పుడు, నేనేమో గొప్ప మిద్దె మీద ఉంటున్నాను, నా దేవుని మందసం చిన్న ఆ యొక్క డేరాలో ఉంటుంది అన్న ఆ ఆలోచనతో ఏం చేశాడు ఆ యొక్క దావీదు ఏం చేస్తాడంటే దేవుని మందిరము నిర్మాణం కొరకు వెండిని, బంగారమును, ఇత్తడిని, దానికి కావలసిన ఉపకరణములన్నిటినీ పోగు చేసిన వాడిగా ఉన్నాడు. అయితే ఆ మందిరము ఎవరి ద్వారా కట్టబడుతుంది అంటే సొలొమోను ద్వారా, నీ కుమారుడైన సొలొమోను ద్వారా కట్టబడుతుంది అనేది మనము లేఖనాల్లో చూస్తాం. చూడండి, అదే రెండవ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 7 నుంచి మొదటి నుంచి చాలా వచనాలు ఆ విషయంలో మనకి కనబడుతూ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయితే ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటి అనంటే, దేవుని యొక్క మందిరాన్ని సొలొమోను నిర్మించాడు. ఎలా నిర్మించాడు అంటే అది వర్ణనాతీతమైన విధానంలో దానిని నిర్మించాడు. నిర్మించిన ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసుకుందాం. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఇత్తడి ఉంచి దాని మీద నిలిచియుండి ఇజ్రాయేలీలందరి ఎదుట మోకాళ్ళుని, చేతులు ఆకాశం వైపు చాచి సొలొమోను ఇట్లని ప్రార్థించాను. ఆగండి, సొలొమోను ఎవరండి? సొలొమోను ఎవరు? ఆ దేశానికి గొప్ప జ్ఞానం కలిగిన రాజు. ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వెలగల ధనముతో విలువైన ఆ యొక్క సంపదను అంతటిని పెట్టి దేవుని మందిరం కట్టించాడు. కట్టించిన తర్వాత ఆ సమాజం అందరి మధ్యలో ఆయన ఒక స్థలమున నిలిచి మోకరిల్లి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. రాజ్యంలో ఉన్న సమస్త జనాలు రాజు దగ్గర మోకరిల్లే వారిగా ఉంటారు. ఆనాటి రాజుల కాలంలో మనం పరిశీలన చేస్తే ప్రతి రాజు దగ్గరికి వెళ్ళాలంటే మోకాళ్ళ మీద నిలబడి అక్కడ ఆయన సెలవిచ్చే దానికి మనం వినేవారంగా ఉండాలి. అందరూ ఈయన దగ్గర మోకరిల్లే విధంగా ఉన్న ఈ స్థానంలో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే సర్వాధికారి అయిన ఆ దేవుని ఎదుట మోకరిల్లే వ్యక్తిగా ఉన్నాడు. గమనించండి, దేవుని మందిర ఆవరణంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెబుతున్నాడు అంటే ఆయన అలాగూ ఉన్నాడు.
అలాగూ ఉండాలి అనేది దేవుని యొక్క లేఖనం ఖచ్చితంగా చెబుతున్న విషయం. నేటి దినాల్లో మందిర ఆవరణంలోనికి వస్తున్నప్పుడు మనకు జ్ఞానం ఉంటే అదే జ్ఞానంతో విర్రవీగుతూ రావద్దు. ధనం ఉంటే నా అంత గొప్పోడే లేడు అన్న ఆ అహంభావనతో రావద్దు. నీ జ్ఞానం, నీ ధనం, నీ తెలివి, నీ అందం, నీ సమస్తం ఆ గడప అవతల వదిలి నీవు ఒక సామాన్యమైన అల్పునివి, నీటి మీద బుడగలాంటి వాడవు, నీవు దేవుని దృష్టికి లేనట్టే ఉన్నావు అన్నట్టుగా నిన్ను నీవు తగ్గించుకొని దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చినప్పుడు నువ్వేం చేయబడతావంటే హెచ్చింపబడే వ్యక్తివిగా ఉంటావనేది లేఖనం చెబుతుంది. ది గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ దేశపు రాణి విక్టోరియా రాణి, ఆమె గురించి మీరు చదివితే మీకు తెలుస్తూ ఉంటుంది. ఆమె దేశంలో మంచి పాలన చేసింది, కానీ దేవుని మందిరావరణంలోనికి వెళ్తే సామాన్య జనుల మధ్యన కూర్చుంటుందంట. ఆమె ఎవరండి? ఆ దేశానికి రాణి. కానీ ఎక్కడ రాణి? దేశానికి రాణి, కానీ దేవునికి రానా? కాదు. లోకంలో నీవు ఏ అథారిటీ కలిగి ఉన్నా ఆ అథారిటీ లోకానికి చెందింది, కానీ ఆయన సన్నిధికి సమీపించినప్పుడు నీవేమీ లేని ఒక అల్పునిగా వచ్చి ఆయన సన్నిధిని ఉన్నప్పుడు దేవుడు అది చూచి మెచ్చేవాడిగా ఉంటాడు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. ప్రవక్త అయిన ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడండి? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అపోస్తులైన పౌలు పాపులలో ప్రథముడను నేను అంటూ ఆ పరిశుద్ధుడు నన్ను విలువబెట్టి కొన్నాడు అని అంటాడు. భక్తుడైన దావీదు నేను పురుగు వంటి వాడును. ఇలా మనం చూస్తే దేవుని లేఖన భాగాల్లో తరచి మనం చూస్తే ఏ వ్యక్తి అయినా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించిన వ్యక్తులుగా ఉన్నారు. ఆ వ్యక్తులు లోకమందంతటిలోనూ బైబిల్ గ్రంథంలోనూ ఎలా ఉన్నారు? వారి ఆరంభం నుంచి ముగింపు వరకు వారి బ్రతుకులు అనంటే ఘనంగా ఉన్నాయి. నేటి దినాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే అది ఉండదు. అది లేకనే ఇవాళ ఏమవుతుందనంటే ఇవాళ దేవుని నామం అన్య జనముల మధ్యన అది అల్లరి పాలవుతూ దూషణ పాలవుతుంది. దానికి కారణం ఒకటే, దేవుడు ఏది చెబుతున్నాడో దాన్ని మనం చేయకపోవడం వల్ల దేవునికి దూషణ, మనకేం ఫలమేం కలగదు, మేలేమీ కలగదు. భక్తుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మొదట తన్ను తాను తగ్గించుకున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 22వ వచనాన్ని చూడండి ఒకసారి. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని న్యాయము తీర్చి చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవనికైనా అన్యాయం చేసి ఎవని ఎదుటనైనా పాపం చేసి అట్టివాడు తన తప్పును తెలుసుకొని మరలా ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, గత కాలంలో నేను ఇలాగు ఉన్నాను అలాగు ఉన్నాను, నేను మోసగాడిని, అన్యాయస్తుడను, అక్రమకారుడను, దొంగను, ఇంకా ఏ పాపపు స్థితి కలిగి నువ్వు ఎదుటి వారి ఎడల నడుచుకొని నీవు మరలా ఆ తప్పును ఇది తప్పు అని దేవుని లేఖనం ద్వారా సంధింపబడినప్పుడు ఆయన ఎదుటికి వచ్చినప్పుడు నీ పాపమును ఆయన ఎదుట ఒప్పుకుంటే క్షమించు ప్రభు అని సొలొమోను ఏం చేస్తున్నాడంటే అదే మోకరించి, ప్రభువా వారేదో తెలిసి తెలియక అలాగూ చేశారు, అయితే వారిని ఎదుటికి రాగా వారికి న్యాయం తీర్చి మరలా వారి యందు జాలిపడి వారి ఎడల కనికరపడుము అని ఆయన ప్రార్థిస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం.
ఒకటి తాను తగ్గించుకున్నాడు, రెండవదిగా తన ప్రజలైన వారి క్షేమం కొరకు, వారి మేలు కొరకు ప్రార్థిస్తున్న వ్యక్తిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన చాలా విషయాల గురించి ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆ మందిరముతో ఉన్న అన్యోన్యమైన సంబంధాన్ని బట్టి, ఆయన చేసిన కార్యాలను ఆయన అనుభవించుటను బట్టి ఆయన దేవుణ్ణి మహిమపరిచిన వాడిగా ఉన్నాడు, ప్రార్థించిన వాడిగా ఉన్నాడు, సామెతలు రచించిన వాడిగా ఉన్నాడు. అన్నీ అనుభవించిన తర్వాత వ్యర్థం 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 సమస్తము వ్యర్థము అని సెలవిచ్చిన వాడు ఆయన పలుకుతున్న మాట ఏంటంటే దేవుని మందిరము యొక్క గొప్పతనమును గురించి ఆయన గొప్పగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, వివరించడానికి సమయం చాలది. కానీ ఇప్పుడు ప్రసంగి 5వ అధ్యాయంలోనికి వచ్చి కొన్ని మాటలు చూడండి. మొదటిది, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. కీర్తన 84:11. దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడో చెబుతున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? నీ ప్రవర్తన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అని అంటే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అంటే సూర్యుడును కేడమును సృష్టిని అందున్న సమస్తమును నిన్ను నీలోని ఊపిరిని కలుగజేసిన ఆ కరుణా సంపన్నుడైన ఆ దేవుని ఎదుట నీవు నీ ప్రవర్తన యథార్థంగా ఉంచుకున్న ఎడల నీకు భూమి మీద ఏ మేలు చేయక ఆయన మానని వాడిగా ఉండుట కొరకు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వ్యక్తివిగా ఉండాలని చెబుతున్నాడు. 2వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. చూడండి, ఒకసారి మనం లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసుకుంటే చాలా తొందరపడుతుంటాం మాటలు మాట్లాడటానికి. మనం ఎంతగా తొందరపడుతూ ఉంటామో ఇక్కడ ఒక ఆవిడ కూడా అలాగే తొందరపడ్డది. ప్రభు ఏమంటున్నాడో చూడండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఇవాళ మనం నోరు ఎంత తొందరపడుతుందండి? రోజుకి ఉదయకాలం మొదలుకొని పడుకునే వరకు ఒక స్త్రీ 20,000 మాటలు మాట్లాడుతుందంట, ఒక పురుషుడు 15,000 మాటలు మాట్లాడతాడంట. ఇందులో ఏవైనా ఉపయోగకరమైనవి ఏవైనా ఉన్నాయంటే అన్ని వ్యర్థం. అందులో ఒకటో రెండో, అది కూడా కష్టమే. అయితే ఇప్పుడు ఈమె ముఖాముఖికి ఎవరితోటి అంటుందనంటే సర్వసృష్టికి కారణభూతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని పట్టుకొనే తొందరపడి మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, ఉత్తమమైనది ఒకటే, అది మరియ చేస్తుంది. ఇవాళ నీవు నేను చేయాల్సింది అది. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోగలిగితే నీవు ఉత్తమమైన వ్యక్తివిగా, కొనియాడబడే వ్యక్తివిగా నేటి తరమందు ఉంటావు. తర్వాత తరాల్లో నిన్ను ఒక రోల్ మోడల్గా చెప్పుకునే వ్యక్తులుగా, నిన్ను ఇలా ఉండాలి అని చెప్పుకునే వ్యక్తివిగా నువ్వు ఉండగలుగుతావు. 3వదిగా మనం చూస్తే 4వ వచనం చదవండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల చేయకుము. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో తొందరపడి మనిషికి మాట ఇచ్చినట్టుగా దేవునికి ఇస్తూ ఉంటారు. అలా చేయకండి. మీరు మొక్కుకోకపోయినా మేలే, మొక్కుకుంటే దాన్ని ఆలస్యం చేయొద్దు. ఆలస్యం అమృతం విషం అని తెలుగులో ఒక మాట ఉంది. అది నిజంగా నిజమే. అయితే చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత తడువు చేయకూడదు. ఆగండి, ఒకవేళ తడువు చేసినా ఏం చేస్తాడంట తెలుసా? నీ ముక్కు పిండి వసూలు చేసేవాడిగా ఉంటాడు. ముక్కు పిండి వసూలు చేయడం మంచిదా?
ఏం మాట ఇచ్చి దాన్ని ఇక ఆలస్యం చేయకుండా మనం దాన్ని నెరవేర్చుకోవడం మంచిదా అంటే, మాట ఇచ్చి తప్పకుండా ఉంటే అది దానికి మించిన మేలు అనుభవించే వారం ఉంటాం. మాట ఇచ్చి నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆయన తీసుకుంటాడు కానీ ఆయన నుండి నీకేం రాదు. ఇంకా మనం చూసుకుంటే చూడండి, అలాగూ చేయకండి. యోఫ్తా దేవుని ఎదుట మొక్కుబడి చేసుకున్నాడు, తన బిడ్డను అర్పణ బలిగా అర్పించాడు. ఆమె కొనియాడబడే ఒక స్త్రీగా చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తిగా ఉన్నది. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి 6వ వచనం, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే మాట ఏం చేస్తుంది అంటే వీపు కూడా విమానం మోయించేటట్టుగా చేస్తుంది కొన్ని సందర్భాల్లో. అవునా అండి? నీ నోటి మాట నీ దేహానికి ఏం చేస్తుంది? బెత్తములు, తర్వాత గాయములు, తర్వాత ఇంకెన్నో స్థితిగతులు కలగచేయుటకు కేవలం నోట నుండి వెలువడి మాటనే కానీ ఇంకేమీ కాదు. చదవండి ఒకసారి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, నీ నోరు కాచుకొని వాడు తన్ను తాను కాపాడుకుంటాడంట. ఊరుకొనక ఏంటంటే అండి, ఊరుకొనక ఊకే వాగుతున్నాడు అనుకో, ఇంట్లోనైనా సరే, వీధిలోనైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఊకే వాగుతున్నాడు అనుకోండి, విన్నోనికి ఎలా ఉంటుందండి? కోపిస్ట్ ఒకడు వచ్చి వేస్తాడు, ఇంకోటి వచ్చి ఇంకా ఎన్నో విధాలుగా చేస్తాడు. ఏం చేస్తుంది? ఊరుకొనక వాడు మాట్లాడటం వల్ల కూతురైన, భార్య అయినా, తల్లి అయినా, చెల్లైనా, ఏదైనా సరే అలాగ వాగుతూ ఉంటే ఏమైందంటే నీ దేహానికి శిక్ష తెప్పించుకునే దానివిగా ఉంటావు. కాదంటారా? అదే అంటున్నాడు. ఏమని? నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకు అని చెప్తున్నాడు. ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 7వ వచనం, నీ మట్టుకు నీవు దేవుని యందు ఏం స్టేట్మెంట్ అండి! లాస్ట్ ఫైనల్గా తన యొక్క చివరన ఒకటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నీ మట్టుకు నీవు, మీ అందరి మట్టుకు అనలే, వ్యక్తిగతంగా ఒక్కరితోటే ఆయన చెప్తున్నాడు. నీ మట్టుకు నీవు ఏం చేయాలంట? నీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. ఇది మానవాళికి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇదంతా ఏదంతా సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం చివరి వరకు, తర్వాత ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి అధ్యాయం చివరి వచనం వరకు దీని అంతటిని తరచి చూచిన తర్వాత ఆయన పలుకుతున్న మాట అది. చదవండి ఒకసారి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, అనుసరించి నడుచుచుండవలెనని అనునదియే మానవ కోటికి విధి. ఎంత గొప్ప మాట అండి! యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుంది? జ్ఞానం గల దానిగా ఎంచబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అంటూ ఉన్నాడు. దేవుని యందలి భయం పవిత్రతతో కూడినది అని అంటున్నాడు. దేవుని యందలి భయం గురించి చాలా విషయాలు ఉన్నాయి. అది జీవపు ఊట అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు, నిన్ను సృష్టించిన నీ దేవుడైన ఆ ప్రభువు యందు భయము కలిగి భక్తి కలిగి నడుచుటయే నీకు విధి అని సెలవిస్తూ ఆయన అంటున్నాడు. మిగతా అన్నీ వ్యర్థం. అర్థవంతమైనది లోకమందు ఉన్నది ఒకటే, అది నీ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుటయే. ఈ బ్రతుకు ఎక్కడ నీకు నేర్పబడుతుంది అంటే దేవుని మందిరంలో నేర్పబడుతుంది. దేవుని మందిరం దేవుని యొక్క ఛాయగా లోకంలో ఉన్నది. ఇందులోనే నేర్చుకుంటాం, ఇందులోనే మార్చుకుంటాం, ఇందులోనే దేవుని యొక్క ఔన్నత్యాన్ని అనుభవించగలుగుతాం. ఇక్కడ మనం నేర్చుకున్న తర్వాత లోకంలో ఒకరోజు కన్ను మూస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించే పరలోకపు గవిని ఇది అనేది దేవుని మందిరం గురించి మనం దేవుని లేఖనాల్లో చూస్తూ దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.